నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్, తక్కువ సమయంలో శారీరకంగా ఎక్కువ మార్పులు సంభవించే దశ ఏది? ఫస్ట్ వన్ బాల్య దశ, సెకండ్ వన్ శైశవ దశ, థర్డ్ వన్ యవ్వనారంభ దశ, ఫోర్త్ వన్ కౌమార దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇన్ని ప్రశ్నలను ఈ టాపిక్ నుంచి ఎందుకు మీకు ప్రిపేర్ చేశాను అంటే, ఇటువంటి ప్రశ్నలు అన్నీ కూడా ఇదే ప్రశ్న మీకు ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్లో దిగొచ్చు దిగిపోవచ్చు, కానీ ఇదే టైప్లో పేర్లు మార్చి అయితే మాత్రం మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి అన్ని మోడల్స్ మనం చూసుకున్నట్లయితే మనం ఏ ప్రశ్న ఇచ్చినా కూడా ఈజీగా ఎగ్జామ్లో చేయగలుగుతాము అనే ఆశతో అయితే మాత్రం మీకు ఇన్ని క్వశ్చన్స్ అనేవి నేను చెప్తున్నాను. సో ఆన్సర్ చేసేసారా మరి మీరు? ఓకే, మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి యవ్వనారంభ దశ అండి. తక్కువ సమయంలో శారీరకంగా ఎక్కువ మార్పులు సంభవించే దశ ఏది అంటే మనకి యవ్వనారంభ దశ. మానసిక ఒత్తిడి కలిగే దశ కౌమార దశ, మనకి తక్కువ సమయంలో శారీరకంగా ఎక్కువ మార్పులు యవ్వనారంభ దశలో జరుగుతాయండి. ఇటువంటివి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఎవరైనా క్లాస్ చూడకపోతే ఆ క్లాస్ ఒకసారి చూడండి. వికాస దశల గురించి నేను క్లాస్ చాలా క్లియర్గా చేశాను, చాలా ఇంపార్టెంట్ అండి, అది మీకు చాలా యూజ్ కూడా అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్, శారీరక మార్పులు తీవ్రంగా సంభవించే దశ ఏది? ఫస్ట్ వన్ కౌమార దశ, సెకండ్ వన్ శైశవ దశ, థర్డ్ వన్ పూర్వ బాల్య దశ, ఫోర్త్ వన్ ఉత్తర బాల్య దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి ఆ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కౌమార దశ అండి. ఫస్ట్ వన్ శారీరక మార్పులు తీవ్రంగా చాలా ఎక్కువగా సంభవించే దశ వచ్చేసరికి మనకి కౌమార దశ. అదేంటి మేడం ఇప్పుడే యవనారంభ దశ అని చెప్పారు కదా, మళ్ళీ ఇప్పుడు కౌమార దశ అంటున్నారు ఏంటి అంటే, ఇక్కడ రెండు క్వశ్చన్స్కి ఒకసారి డిఫరెంట్ చూసుకోండి. శారీరక మార్పులు తీవ్రంగా చాలా ఎక్కువగా సంభవించే దశ కౌమార దశ అండి. అలాగే తక్కువ సమయంలో శారీరక మార్పులు ఎక్కువ సంభవిస్తే యవ్వనారంభ దశ. ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 21st క్వశ్చన్, శిశువు పూర్తి వయోజనుడిలా కనిపించే దశ ఏది? ఫస్ట్ వన్ కౌమార దశ, సెకండ్ వన్ యవ్వనారంభ దశ, థర్డ్ వన్ పూర్వ బాల్య దశ, ఫోర్త్ వన్ ఉత్తర బాల్య దశ. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి అమ్మా. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి, ఉత్తర బాల్య దశ. శిశువు అనేది పూర్తిగా ఒక వయోజనుడిలా ఎప్పుడు కనిపిస్తాడు, ఏ దశలో కనిపిస్తాడు అంటే మనకి ఉత్తర బాల్య దశలో కనిపించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్, శిశువు నామవాచకాలను నేర్చుకున్న తర్వాత క్రియాపదాలను నేర్చుకునే దశ ఏది? ఫస్ట్ వన్ శైశవ దశ, సెకండ్ వన్ పూర్వ బాల్య దశ, థర్డ్ వన్ ఉత్తర బాల్య దశ, ఫోర్త్ వన్ యవ్వన ఆవిర్భావ దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అండి, శైశవ దశ. శిశువు అనేది నామవాచకాలను నేర్చుకున్న తర్వాతనే క్రియాపదాలను నేర్చుకుంటాడు, కాబట్టి ఇది ఏ దశ అంటే మనకి శైశవ దశ అని చెప్పుకుంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్ 23rd క్వశ్చన్, శిశువు తన చుట్టూ ఉన్న పరిసరాలలోని మార్పుల పట్ల ఆకర్షితుడయి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే కోరికతో అధికంగా ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. మనకు ఈ దశలో ఏం కనిపిస్తుంది? ఫస్ట్ ఇది ఏ దశలో కనిపిస్తుంది? ఫస్ట్ వన్ ఉత్తర బాల్య దశ, సెకండ్ వన్ శైశవ దశ, థర్డ్ వన్ పూర్వ బాల్య దశ, ఫోర్త్ వన్ యవ్వన ఆవిర్భావ దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పూర్వ బాల్య దశ అండి. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక శిశువు తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో మార్పులు జరుగుతుండడం వలన వాటికి ఆకర్షించబడి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి, నాకు ఆ విషయం తెలియాలి, ఖచ్చితంగా తెలియాలి అని మనకి చాలా ఎక్కువ డౌట్స్ అడుగుతూ ఉంటారు. అమ్మ అదేంటి, అమ్మ ఇదేంటి, డాడీ మమ్మీ డాడీ అనేసి ప్రతి దానికి క్వశ్చన్స్ వేస్తూనే ఉంటారు. సో అది ఏ దశ అంటే మనకి పూర్వ బాల్య దశ. సో నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్, శిశువు ప్రవర్తన ఆధారంగా భవిష్యత్తులో అతను సాంఘిక సర్దుబాటు కలిగి ఉంటాడా, కోపిష్టిగా మారుతాడా అని తెలియజేసే దశ ఏది? ఫస్ట్ వన్ పూర్వ బాల్య దశ, సెకండ్ వన్ శైశవ దశ, థర్డ్ వన్ ఉత్తర బాల్య దశ, ఫోర్త్ వన్ యవ్వన ఆవిర్భావ దశ. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో
సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అండి, శైశవ దశ. ఇది కూడా మనకి శైశవ దశలోనే. ఒక శిశువు తన ప్రవర్తన ఆధారంగా భవిష్యత్తులో తను సాంఘిక సర్దుబాటు కలిగి ఉంటాడా లేకపోతే కోపిష్టిగా మారతాడా అని తెలియజేసే దశ ఏది అంటే మనకి శైశవ దశ. సో నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్. ప్రజ్ఞా వికాసం తక్కువగా ఉన్న రమ్య తనకు ఆనందాన్ని కలిగించే విషయాలను మంచిదిగాను కష్టాన్ని కలిగించే వాటిని తప్పుగాను భావిస్తుంది. నైతిక వికాస పరంగా రమ్య ఏ దశకు చెందుతుంది? సో ఫస్ట్ వన్ పూర్వ బాల్య దశ, సెకండ్ వన్ ఉత్తర బాల్య దశ, థర్డ్ వన్ శైశవ దశ, ఫోర్త్ వన్ యవ్వనారంభ దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి, శైశవ దశలో మనకి ఈ యొక్క నైతిక వికాస పరంగా ఏదైనా సరే రమ్య అనేది ఈ దశకు చెందుతుంది. ఎలా అంటే ఒక ప్రజ్ఞ వికాసం తక్కువగా ఉన్నటువంటి రమ్యకు తనకి ప్రజ్ఞ వికాసం అనేది తక్కువగా ఉంది కాబట్టి ఆనందాన్ని కలిగించే విషయాలు అన్ని మంచిగా భావిస్తుంది, కష్టాన్ని కలిగించే వాటిని అన్ని తప్పుగా భావిస్తుంది. ఎందుకో తనకి ఇంకా అంత శక్తి రాలేదు. ఏదైతే కష్టము, ఏదైతే తప్పు, ఏదైతే ఒప్పు, ఇలాంటి భావనలన్నీ తనకి ఇంకా అంతగా తెలియవు. తనకి ఏదైతే ఆనందం కలిగిస్తుందో అది మంచిది అనుకుంటుంది, బాధను కలిగిస్తే అది చెడుది అనుకుంటుంది. సో తను ఉండేటువంటి దశ వచ్చేసరికి మనకి శైశవ దశ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 26th క్వశ్చన్. వాట్సన్ ప్రకారం నవజాత శిశువులోని 3 ప్రాథమిక ఉద్వేగాలు ఏంటి? ఫస్ట్ వన్ భయము, దుఃఖము, విచారము, సెకండ్ వన్ కోరిక, ఆనందము, భయము, థర్డ్ వన్ సంతోషం, భయం, కోపం, ఫోర్త్ వన్ సంతోషం, దుఃఖం, కోరిక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి అమ్మా. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీనికి ఆన్సర్ వచ్చేసి సంతోషము, భయము, కోపం అండి. వాట్సన్ ప్రకారము నవజాత శిశువులోని 3 ప్రాథమిక ఉద్వేగాలు ఏంటేంటి అంటే సంతోషము, భయము, కోపము. దీన్ని కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దండి. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. ఇవేవి కూడా మనకి రాంగ్ ఆన్సర్స్. సో ఇదొక్కటే మాత్రం మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 27th క్వశ్చన్. ఇక్కడ మీరు ఒక చిన్న గుర్తు పెట్టుకోండి. ఇది మీరు ఆన్సర్ చేయాలి అంటే ఒక చిన్న కోడ్ అయితే గుర్తు పెట్టుకోండి. సభకో అని గుర్తుపెట్టుకోండి. సా అంటే సంతోషము, భా అంటే భయము, కో అంటే కోపము. సభకో అని గుర్తుపెట్టుకోండి. మీకు ఈజీగా అనేది గుర్తుంటుంది. కొన్నివి మనం గుర్తుంచుకోవడం కష్టం, కన్ఫ్యూజ్ అయిపోతుంటాము. సో ఇటువంటి చిన్న వాటితో మనము చిన్న ట్రిక్స్తో అయితే మనము గుర్తుంచుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ 27th క్వశ్చన్ అండి. శారీరక మానసిక వికాసాలు వేగంగా జరిగే దశలు వరుసగా ఫస్ట్ వన్ శైశవ కౌమార దశలు, సెకండ్ వన్ శైశవ పూర్వ బాల్య దశలు, థర్డ్ వన్ యవ్వన కౌమార దశలు, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అండి, శైశవ పూర్వ బాల్య దశలు శారీరక మానసిక వికాసాలు అనేవి బాగా వేగంగా జరిగేటువంటి దశలు. సో నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్. శిశువు భాషా భాగాలను ఉపయోగించి 6 నుంచి 8 పదాలు ఉన్నటువంటి వాక్యాలు మాట్లాడే దశ ఏది? ఫస్ట్ వన్ శైశవ దశ, సెకండ్ వన్ ఉత్తర బాల్య దశ, థర్డ్ వన్ యవ్వన ఆవిర్భావ దశ, ఫోర్త్ వన్ పూర్వ బాల్య దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ పూర్వ బాల్య దశ అండి. శిశువు భాషా భాగాలను ఉపయోగించి 6 నుంచి 8 పదాలు ఉన్నటువంటి వాక్యాలు మాట్లాడే దశ ఏది అంటే మనము పూర్వ బాల్య దశ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ 29th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏ దశలో రూపుదిద్దుకున్న మూర్తిమత్వం ఆధారంగానే జీవిత పర్యంతం వికాసం అనేది జరుగుతుంది? ఫస్ట్ వన్ శైశవ దశ, సెకండ్ వన్ పూర్వ బాల్య దశ, థర్డ్ వన్ కౌమార దశ, ఫోర్త్ వన్ యవ్వన ఆరంభ దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ అండి, శైశవ దశ. మనకి ఈ యొక్క రూపుదిద్దుకున్నటువంటి మూర్తిమత్వం అనేది శైశవ దశలోనే దీని ఆధారంగా జీవిత పర్యంతం వికాసం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 30th క్వశ్చన్. ఒక వ్యక్తి
తనని నిరంతరం బాధకి గురి చేసే విషయాల వలన కలిగినటువంటి ఒత్తిడిని అధిగమించే ప్రయత్నంలో తనకి సంతోషాన్ని కలిగించే వేరే పనులలో నిమగ్నం కావడం తన అలవాటుగా మార్చుకున్నాడు. ఆ వ్యక్తి దశ అతనిలో జరిగినటువంటి అభ్యసనం మరియు ఆ విధానములు వరుసగా. సో చాలా జాగ్రత్తగా మైండ్ పెట్టండి ఈ క్వశ్చన్కి. ఫస్ట్ వన్ ఉత్తర బాల్య దశ యత్న దోష అభ్యసన స్థితి ఉద్వేగ కేథార్సిస్. సెకండ్ వన్ పూర్వ బాల్య దశ ఉద్వేగ కేథార్సిస్ యత్న దోష అభ్యసనం. థర్డ్ వన్ ఉత్తర బాల్య దశ అంతర్దృష్టి అభ్యసనం ఉద్వేగ కేథార్సిస్. ఫోర్త్ వన్ పూర్వ బాల్య దశ నిబంధనం ఉద్వేగ కేథార్సిస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో దీనికి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అండి. ఎలానో చెప్తాను ఒకసారి వినండి. సో ఒక వ్యక్తి నిరంతరము బాధకి గురవుతున్నాడు. సో ఆ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నంలో తనకి సంతోషాన్ని కలిగించేటువంటి వేరే పనుల్లో నిమగ్నం అయ్యాడు. దాన్ని అలవాటుగా కూడా మార్చుకున్నాడు. సో ఆ వ్యక్తి యొక్క దశ ఏది అంటే తనకి సంతోషాన్ని కలిగే పనుల్లో నిమగ్నం కావడం అనేది ఉత్తర బాల్య దశను చూపిస్తుందండి. అలాగే ఆ వ్యక్తి అతనిలో జరిగినటువంటి అభ్యసనం ఏంటి? యత్నదోష అభ్యసన పద్ధతి. యత్నదోష అభ్యసన పద్ధతి అంటే ఏంటి? తన యొక్క పని చేయడం ద్వారా ప్రయత్నాలు చేయడం ద్వారా తెలుసుకుంటాడు. తను అభ్యసనాన్ని నేర్చుకుంటాడు, ఒక అలవాటుగా మార్చుకుంటాడు. ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేశాడు? తనకి సంతోషాన్ని కలిగించే వేరే పనుల్లో నిమగ్నమయ్యాడు. అది తెలుసుకున్నాడు, దాన్ని ఒక అలవాటుగా మార్చుకున్నాడు. తప్పులు చేసి చేసి దాన్ని ఒక అలవాటుగా మార్చుకున్నాడు. కాబట్టి దీనిలో నిమిడి ఉన్నటువంటి అభ్యసనం ఏంటి అంటే యత్నదోష అభ్యసన పద్ధతి. అలాగే ఆ విధానం ఏంటి? ఉద్వేగ కేథార్సిస్. ఉద్వేగ కేథార్సిస్ అనేది అందులో ఉన్నటువంటి విధానం అండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఉత్తర బాల్య దశ యత్న దోష అభ్యసన పద్ధతి ఉద్వేగ కేథార్సిస్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.